భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాల్ని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడు యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. అవకాశాలు కలిసి రావటం వల్ల మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతమయ్యే అవకాశం. విద్యలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పనిసరిగా పురోగవృద్ధి లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్న పెద్దలకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కొన్ని సమస్యలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, రాబడి బాగుంటుంది, ఆదాయ మార్గాల్ని తప్పనిసరిగా మీరు పెంచుకోగలుగుతారు. అయితే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటువ్యాధులని ఎక్కువగా మీకు సోకేటువంటి అవకాశం ఉంది. సీజనల్గా వచ్చేటువంటి రకరకాలైనటువంటి అంటువ్యాధులు అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు అవ్వచ్చు, ఇవి బాధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క ఆరాధన చేయటం, గురువారం కూడా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.